My name is Epsiba Beulah. Before I was a Hindu girl doing a lot of idol worship, and I was like a completely a traditional girl, like accepting what father says, what the elder says, and I was used to respect all those things. And after coming to the Lord, and I stopped the tradition. I completely stopped the tradition, and I just entered into the love and compassion of the Lord. My parents arranged for the marriage, and it was like a 2 months gap from the arrangement to the marriage. And immediately after marriage, like he said, like I don't like you. I just want to leave, and he left. Even I was pleading him, I was begging him, and I was asking him to come back, but it never happened. If he is not going to come to me, I want to die. That if he is going to be separated from me, I should die. The day I was able to kill myself, I was watching a TV channel, and immediately she started like, here one girl is crying. You have been separated with your husband and you are planning to die now, but you are not going to do that. Immediately I called to one of my Christian friends, and she shared with me the gospel. On the spot, I accepted Lord as my Savior. The next moment, I felt free from the burdens and all kind of thoughts, and everything left me. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ గొప్ప దేవా, నీకు స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటున్నాం నాయన. ఈ సమయంలో ఉన్న పాటను మీ పాస్ అనేది కొష్టకు మీరు మాకు ఇచ్చిన గొప్ప దేనతకి వందనాలు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త ఉన్నవాడు అనువాడు తండ్రి, నిన్న నేడు నిరంతరం ఒకే రీతిగా ఉన్నందుకు మీకు వేల కోట్ల వందనాలయ్యా. అయ్యా తండ్రి, పాట ద్వారాను, ఆరాధన ద్వారాను, ప్రభా, వాక్యం ద్వారాను మమ్మల్ని దర్శించండి ప్రభా. ఈరోజు 18వ దినంలో మేమంటుండగా ఈ ప్రత్యేకమైన శ్రమ దినాల్లో ప్రభా, మీ బలముతో నింపండి యేసయ్యా, మీ శక్తితో నింపండి తండ్రి. దేవాన్ని ప్రేమతో మమ్మల్ని ఆదరించమని యేసుక్రీస్తు నామములో సమయాన్ని సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమకరం గాక. మరి ఈరోజు దేవుడు మనకి ఇస్తున్న చక్కటి పాటని పాడుకుంటూ దేవుణ్ణి మహిమపరచుదామండి. నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే, నీవే నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే, నీవే యేసయ్యా, 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 యేసయ్యా. నా అడుగులు తప్పటడుగులై నీ నడచిన ప్రతి మార్గము సరిచేయు నా తండ్రివి. నా అడుగులు తప్పటడుగులై నడచిన నా ప్రతి మార్గము సరిచేయు నా తండ్రివి. పగలు ఎండ తెప్పకైనను, రాత్రి వెనల తెప్పకైనను, పగలు ఎండ తెప్పైనను, రాత్రి వెనల తెప్పైనను, తగులకుండా కాచే నీ ప్రేమ యేసయ్యా, 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 యేసయ్యా. గాఢాంధకారలోయలో నే నడచిన ప్రతి వేళలో తోడున్నా నా తండ్రివి. గాఢాంధకారలోయలో నే నడచిన ప్రతి వేళలో తోడున్నా నా తండ్రివి. 1000 మంది కుడి ఎడమకు కూలినా కూలును గాని చెదరకుండా నన్ను కాపాడు ప్రేమ. 1000 మంది కుడి ఎడమకు కూలినా కూలును గాని చెదరకుండా నన్ను కాపాడు ప్రేమ యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా,
రబా. యేసయ్యా 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 నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే నీవే, నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే నీవే. యేసయ్యా 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 చెప్దామండి. యేసయ్యా 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 నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే నీవే. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా కండి. ఆరాధన చేసుకుందాం. పరిశుద్ధ గొప్ప దేవా నీకు స్తోత్రం. రీఖాలా మా సాకార కోశారా నా మా దారాబా. అయ్యా నీకు వందనాలు. యేసయ్యా అని పిలిచిన మరుక్షణమే మా పక్కన నిలబడే తండ్రి, మాతో ఉన్న దేవా, మాలో ఉన్న దేవా, మమ్మల్ని పలకరిస్తున్న తండ్రి దేవా నీకు స్తోత్రమయ్యా. రీఖాబాలా నా మా సాక తూరి హల్లబా ఇందిరి నీకి షుకుర్రికా బాజా బాసాక తూరి హల్లబా షరా బాబా. పరిశుద్ధాత్ముడా నీకు స్తోత్రం. మహోన్నతుడా మహాగణుడా నీకు స్తోత్రం. 10,000లో అతి సుందరుడా అతి కాంక్షణీయుడా నీకు స్తోత్రమయ్యా. మా తండ్రి దేవా నీకు స్తోత్రమయ్యా. మమ్మల్ని సృష్టించిన సృష్టికర్త నీకు స్తోత్రమయ్యా. ఓ రీ బాబా షరాబా సఖా రోహులి ఇంది నీకి షుకు రిహలకి తెరి ఖాసుకు రోహో ఓ రీ బాబా సఖ నీకల్లమ థరన మరనమ షరబా. హల్లెలూయా. రాజా నీకు స్తోత్రమయ్యా. తండ్రి నీకు స్తోత్రమయ్యా. మమ్మల్ని అరిచేతిలో చెక్కుకున్న మా తండ్రి నాయనా నీకు స్తోత్రమయ్యా. మా పితరుల దేవా నీకు స్తోత్రమయ్యా. అబ్రహాము దేవా ఇస్సాకు దేవా నా తండ్రి నీకు స్తోత్రమయ్యా. మాకు చాలిన వాడా నీకు స్తోత్రమయ్యా. ఓ రీ బాబా షరబా సఖా రోకు రీ హెల్లమ షరబా. అయ్యా మమ్మల్ని తృణీకరించని వాడా నీకు స్తోత్రమయ్యా. అయ్యా నీకు వందనాలు ప్రభా. పేరు పెట్టి పిలుస్తున్న వాడా నీకు స్తోత్రమయ్యా. ఓ రాజా నీకు స్తోత్రం. రీఖాబా షరబా రనమ రన కర్రబా షరబా. దేవా నీకు స్తోత్రమయ్యా. రీఖాబా షరబా ఓ రీ బల నమ రన కాసి కందూరి కలబా షికందర. సమయంలో దేవుడు పద్మ అంట. పద్మ అని దేవుడు మాట్లాడుతున్నాడు. నీకున్న హార్ట్ ప్రాబ్లం నుండి దేవుడు సంపూర్ణ స్వస్థతని ప్రకటిస్తున్నానని చెప్తున్నాడు. ఓ రియల్లమా షికందరమా. నీకున్న ఆ హార్ట్ ప్రాబ్లం ఏదైనా, అది వాల్స్ క్లోజింగ్ ప్రాబ్లమే కావచ్చు, డాక్టర్స్ సర్జరీ అని చెప్పి ఉన్నారో, లేకపోతే ఆ హార్ట్ విషయంలో డాక్టర్స్ ఏమని చెప్పి ఉన్నారో, వాటన్నింటిని గురించి దేవుడు మార్చివేస్తూ ఆ గుండెకి నూతనమైన అభిషేకాన్ని ఇస్తూ నీ గుండెని నూతన పరుస్తుంటుండగా, నూతనమైన హృదయాన్ని దేవుడు నీకు ఇస్తుండగా పొందుకోమా. రీకల్లబా స్పీక్ హీలింగ్ ఇన్ టు హర్ హార్ట్ మాస్టర్. రీకల్లబా షికందరబా సిక సంపూర్ణ స్వస్థత పద్మ యేసు నామంలో. ఓ రీబా లబా సఖా రోకు రీకల్లమా షికరబా ఓ రీబా సికందూరి హల్లమా షికబా. అయ్యా నీకు స్తోత్రమయ్యా. రీకల్లమా సికతూరి హల్లబా. ఈ సమయంలో నీ కడుపులో ఉన్న గడ్డని యేసు నామంలో రీకబా షికరబా. నీ కడుపులో ఉన్న గడ్డని యేసు నామంలో తొలగించమని యేసు నామంలో ప్రకటిస్తున్నాను. రీకబా షికరబరబా. అది ఏ గడ్డ అయినను, అది ఏ సైజులో ఉన్నాను, ఇప్పుడు యేసు నామంలో కరిగిపోను గాక. రీబల్లమా షరబా. ఓ రాజా నీకు స్తోత్రం. రీకబా షరబా సఖతూరి హల్లబా ఓ రీబల నమా సికందూరి హల్లబా. ఓ రాజా నీకు స్తోత్రం. రీకబా షికందరబా. పరిశుద్ధాత్మ దేవా నీకు స్తోత్రమయ్యా. ఓ రలమా షికరబా తర నమరని కాసికందూరి కలబా షికందరబా. అయ్యా నీకు వందనాలు ప్రభా. ప్రతి బిడ్డని ప్రభా మీరు దర్శించండి, ముట్టండి, స్వస్థపరచండి, బలపరచండి, నూతనీకరించండి. పెళ్లి కుమార్తె అలంకరణ వారికి దాయిచేయమని బ్రతిలాడుతున్నాను తండ్రి. అయ్యా నీకు వందనాలు ప్రభా. మాకు చాలిన దేవా. అయ్యా నీకే 1000 కోట్ల వందనాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ ప్రార్థన స్తుతి ఆరాధన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. చక్కటి పాట ద్వారా దేవుడు మనల్ని దర్శించాడు కదండి. యేసయ్యా యేసయ్యా అంటే ఆ పేరును స్మరిస్తూ మరి జీవితకాలం అంతా బ్రతికించండి. నిజమే, పరలోకానికి వెళ్తే యేసయ్యా అనమంట, తండ్రి అనమంట, పరిశుద్ధాత్ముడు అని కూడా మనం అనమంట. మరి బైబిల్లో అయితే అలా మనం పిలుస్తామని అయితే రాయబడలేదు. కానీ మరి దివారాత్రములు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, ఆయనకున్న గొప్ప పేరు పరిశుద్ధుడు అంటే ఆయన పరిశుద్ధుడు అండి. అంతే. ఇంకా ఎవరు యేసు అంటే పరిశుద్ధుడు, ఎవరు తండ్రి అంటే పరిశుద్ధుడు, ఎవరి సృష్టికర్త అంటే పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. అవునండి. కానీ మన కోసం ఆయన ఎన్నో పేర్లు పెట్టుకుని వచ్చినాడు. మనుషుల ద్వారా కూడా పేర్లు పెట్టబడి ఉన్నాడు. మంచి పేర్లు అండి. దేవునికి స్తోత్రం. ఆయన ఏమై ఉన్నాడు? ఆయన పేరే ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అయితే ఈరోజు నా తండ్రి నీవే అని మనము ఆయనకి పెట్టుకున్న పేరండి. ఆ పాటని మనం పాడి ఉన్నాం. ఎస్ ఈజ్ అవర్ ఫాదర్.
మన తండ్రి అన్నాడు. అబ్బా ఫాదర్ని పిలుచుటకు యోగ్యతనిచ్చి ఉన్నాడంట. మనల్ని దత్తపుత్రాత్మలోనికి నడిపించాడంట. దేవునికి మహిమ కలుగును గాక. అవునండి, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, నేను విన్నాను ఒక దగ్గర ఏంటి అంటే ఈ కోర్ట్ సిస్టంలో చూసినప్పుడు, ధర్మశాస్త్రం కాదండి, జనరల్గా లోకానుసరమైన న్యాయం ప్రకారంగా చూస్తే పెంచుకున్న వాళ్ళకు ఉన్నంత హక్కు కన్న వాళ్ళకి ఉండదంటండి. అంటే ఒకవేళ మరి ఏ తల్లిదండ్రులైనా సరే ఇద్దరిని కానీ ఇంకొక వ్యక్తిని పెంచుకోవడం అనేది జరిగితే ఆ ఇద్దరికి ఆస్తి ఇచ్చినా ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ అది వాళ్ళ ఇష్టం, నేను ఇస్తా లేకపోతే, అంటే అఫ్కోర్స్ హక్కు ఉంటుందండి, తీసుకోవాలి. కానీ 99% కాదు 100%, అంటే దత్తత తీసుకున్న ఆ అమ్మాయికి కానీ కొడుకు కానీ ఉన్న హక్కు ఎక్కువగా ఉంటుందంట. అంటే అంత గొప్ప ధన్యత అనేది దత్తత చేసుకున్నవారు కానీ, అంటే లా ప్రకారంగా దత్తత చేసి మట్టిగా ఏదో పేరు పెడితే కాదు, అది మరి దానికి ప్రూఫ్లు ఉండవు కాబట్టి గొడవలు అయిపోతాయి. కానీ ఏదేమైనా సరే నిజంగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారంగా దత్తత తీసుకున్న వారికి అధికమైన హక్కులు కన్న వారి కంటే, కన్న బిడ్డల కంటే కూడా ఎక్కువగా ఉంటాయని నేను విన్నానండి. నిజమే. అందుకేనేమో నేను అనుకుంటున్నా, కేవలం దేవుడు మనల్ని ఆయన అరచేతిలో చెక్కుకున్నాడు, అంత మాత్రమే కాదు, ఆయన ఏమంటారు, దత్తపుత్ర ఆత్మనిచ్చి ఉన్నాడంట. అంటే మనల్ని దత్తపుత్రులుగా చేసుకొని మరి ఆయన ఆత్మ చేత మనల్ని నింపినట్టుగా మనకు అర్థమవుతుందండి. దేవునికి మహిమ కలుగును గాక. యేసు ప్రభు అయితే తనే అయి ఉన్నాడు, తనే తన సొంత కుమారుడిని పంపించినట్టుగా అని చెప్తున్నాడు. అయితే ఆ సొంత కుమారుడిని పంపించి మనల్ని దత్తపుత్రులుగా చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకని కన్న కుమారుడి కంటే కూడా దత్తపుత్రుడికి ఎక్కువ అధికారం ఉన్నట్టుగా ఇప్పుడు మనం యేసు నామాన్ని బట్టి, యేసుని బట్టి మనము తండ్రి దగ్గరికి వెళ్ళడానికి ఒక మార్గం అనేది తెరవబడింది, అది నిజమే. కానీ ఆయన కంటే కూడా మరి గొప్ప ప్రేమతో మనల్ని దేవుడు చూస్తున్నాడు. అవును, మన మీద అంటే ప్రేమ ఉందండి, మనకి మీద కోపం కూడా వస్తుంది తండ్రి దేవునికి, ఎందుకంటే మనం తప్పు చేస్తున్నప్పుడు. కానీ మన మీద వచ్చిన కోపము మన మీద చూపించలేడు, కానీ తన కన్న కొడుకైన యేసు మీద చూపిస్తాడు. కాబట్టి మన మీద ఉన్న ప్రేమ అధికము అంటారా కాదా చెప్పండి. దేవునికి మహిమ కలుగుగాక. నిజంగా ఈ దత్తపుత్రాత్మ అనే మాటలో ఉన్న గొప్ప మర్మము ఈ దేవుడు మనకి ఈరోజు బోధిస్తుండగా దేవునికి మహిమ కలుగుగాక. రోమీల రాసిన పత్రిక 8వ అధ్యాయం అంతా కూడా మనం చదువుతున్నప్పుడు చక్కగా ఉంటుందండి. ఆయన మనల్కి ఏమిచ్చాడు తెలుసా? అర్హత. అబ్బా తండ్రి అని పిలుస్తాడు. మనల్ని దాసులని పిలవడంట. మనల్ని ఆయన ఒట్టిగా మరి ఏదో మరి బిడ్డలుగా అని మాత్రమే కాదు, కానీ ఆయన మనల్ని కేవలం ఏదో మీద మీద అని ప్రేమ అని కాదు, ఏదో కానీ అని కాదండి, కానీ 100% మనల్ని మరి బిడ్డలుగా స్వీకరించాడు, దత్తపుత్రాత్మగా మార్చుతున్నాడు. అంత మాత్రమే కాదు, ఈస్ ఆస్కింగ్ us to call as అబ్బా ఫాదర్. ఆయనని అబ్బా తండ్రి అని పిలుచుటకు మనకి యోగ్యతనిచ్చి ఉన్నాడు. అది కూడా మరలా యేసు ప్రభు ద్వారానే. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, యేసయ్య అంటే అయ్యా అంటే తండ్రి కదండి. చూడండి, ఆయన మనకి తండ్రి అయి ఉన్నాడు, ఆయన మనకి సమస్తమై ఉన్నాడు. నిన్నటి దినమున మనం పాట పాడుకొని ఆరాధన చేసుకున్నప్పుడు ఆయన మనకి వరుడై ఉన్నాడు, ఆయన మనకి భర్త అయి ఉన్నాడని ధ్యానిస్తూ ఆయన మనకి సర్వమై ఉన్నాడని దాని గురించి మనం ధ్యానించాం. ఈరోజు మనకి తండ్రిగా ఉన్న తండ్రి ప్రేమని మనం ఈరోజు పొందుకుందామా? అవునండి, ఎన్నో వచనాలు, ఎన్నో ధ్యానాలు, కానీ ఈ సీజన్లో కూడా మరలా మనం తండ్రి గురించి మనం ఆలోచన చేద్దామా? దేవునికి మహిమ కలుగును గాక. తండ్రి ప్రేమని, కుమారుడి ప్రేమని మనం ఎక్కడ పోల్చుకోవచ్చు తెలుసా అండి? ఒక్కసారి బైబిల్ గ్రంథంలో చూస్తే తండ్రి కుమారుల ప్రేమ మరి ఎవరి విషయంలో అంటే తప్పిపోయిన కుమారుడు టక్కన మనకి గుర్తొస్తాడు. కానీ ఈరోజు నేను ఒక ప్రత్యేకమైన తండ్రి కొడుకుల బంధాన్ని క్లుప్తంగా ఈ కొద్ది నిమిషాలు నేను మీకు చెప్పాలని ఇష్టపడుతున్నానండి. ఎవరు అనేది చూస్తే దావీదు, సొలొమోన్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. దావీదుకి మరి ఆల్మోస్ట్ ఒక 15-20 మంది వరకు కూడా కొడుకులు ఉన్నారు. అంటే భార్యలకి పుట్టిన పిల్లలు 11 మంది 50 మంది వరకు ఉండొచ్చు. అంటే ఇంకా చాలా మంది పిల్లల్ని కని ఉన్నాడు ఉపపత్నుల ద్వారా అని బైబిల్ చెప్తుంది. సో నిజంగా చెప్పాలంటే ఆ రాజ్యరికంలో ఉన్న బిడ్డలు ఒక 15 మంది వరకు అనుకున్నాను. వాళ్ళందరూ కూడా మరి దావీదు మహారాజుతో అంత అన్యోన్య బంధం అనేది వారికి లేనట్టుగా మనం చూస్తూ ఉంటాము. అబ్సలోంని చూసినా కానీ, లేకపోతే అమ్నోను చూసినా కానీ, లేకపోతే మిగతా ఎవరిని చూసినా కూడా వాళ్ళు ఏంటంటే తండ్రిని ప్రేమిస్తున్నారు, నేను కాదనట్లేదు, కానీ తండ్రిని అనుసరించిన వారిగా అయితే కనిపించట్లేదు. ఏదో ఒక దగ్గర తండ్రికి గాయము తీసుకొచ్చిన వారిగానే మనం చూస్తూ ఉంటాం. మరి సొలొమోన్ అయితే మొదట్లో ఎక్కడ కనిపించడు, వినిపించడు, కానీ పట్టాభిషేకము సమయంలో మాత్రం మరి దేవుడు తన పట్ల కలిగి ఉన్న ప్రణాళికని బట్టి అటు బెత్షెబాని కదిలింపచేసి, నాతాను ప్రవక్తని కదిలింపచేసి దావీదు దగ్గరికి వెళ్ళి మరి అక్కడ మరి సొలొమోన్ని రాజుగా ప్రతిష్ఠించడం అనేది జరుగుతుందండి. అయితే ఇక్కడ నేనేమంటే ఆ కాలంలో జరిగినది ఏం జరిగిందంటే మరి దావీదు తన కుమారుడు ఆయన సొలొమోన్ ద్వారా మందిరము కడతాడు అనేది తెలుసండి. జాగ్రత్తగా వినండి. ఇక్కడ మరి దేవాది దేవుడు కొద్ది సమయం ఉంది మనకి, మరి ఆత్మదేవుడు మనకి సహాయం చేయనుగాక. చెప్పుటకు నాకు, వినుటకు మీకు. ఏంటంటే తండ్రి అయిన దావీదు కొన్న బాధ్యత ఏంటంటే, మెయిన్ బాధ్యత ఇప్పుడు సొలొమోన్కి రాజ్యాన్ని అప్పచెప్పడం మాత్రమే కాదు, మరి దేవుడు సరే కట్టమని ఆ పర్మిషన్, అంటే దావీదు కోరుకున్న మందిరము దేవుడు కట్టమని పర్మిషన్ ఇచ్చిన ఆ మందిరము ఇప్పుడు సొలొమోన్ ద్వారా కట్టబడడానికి మరి దేవుడు మరి అక్కడ సహాయం చేస్తూ ఉంటాడు. అయితే సొలొమోన్
సొలొమోనుకి బాధ్యతలు అప్పచెప్తున్నాడు దావీదు. ఏంటంటే, కుమారుడా, దేవుని మార్గంలో వెళ్ళు, దేవుని తృణీకరించకు, దేవుడికి తగినట్టుగా జీవించు, అప్పుడు మన సింహాసనము అంటే మనకి దేవుడిచ్చిన సింహాసనము నిత్యము మనకి వారసత్వంగా ఉంటుంది అని చెప్పేసి మాట్లాడుతూ, అలాగే నువ్వు దేవుని మాటలు గైకోను, దేవుడు ధర్మశాస్త్రము మోసెస్కి ఇచ్చిన ధర్మశాస్త్రానికి కుడికైనా ఎడమకైనా నువ్వు తొలగిపోకుండా వాటిని ఆచరించు, దేవుడు నీకు తోడై ఉంటాడు, ఆయన నిన్ను విడువడు, ఎడబాయడని మాట్లాడుతున్నాడు. ఇవన్నీ కూడా 2వ దినవృత్తాంతంలో మరి మొదటి అధ్యాయాలలో మనం చూసినప్పుడు ఉంటుంది. అంటే అంత మాత్రమే కాదు, ఈవెన్ సామ్యుయల్ గ్రంథాలలో కానీ రాజుల గ్రంథంలో కూడా మరి అక్కడ దావీదు గురించి మనము ధ్యానించినప్పుడు వస్తూ ఉంటాయి. సొలొమోనుకి మరి చెప్తున్న చివరి మాటలు, ఆదరణపూర్వకమైన మాటలు, చివరి బలమైన మాటలు. తండ్రిగా తను చెప్తుంది ఏంటంటే, మందిరానికి కట్టడానికి కావాల్సినంత నేను సమకూర్చేశాను, కానీ నువ్వేం చేస్తావు అంటే, ధైర్యంగా కట్టు, సమకూర్చాను సమస్తం, కానీ నువ్వు చేయాల్సిందల్లా ఒకటే, నమ్మకంగా యథార్థంగా మరి జ్ఞానయుక్తంగా మరి దేవునికి సేవ చేస్తూ, దేవుని మార్గంలో నడుస్తూ, దేవునికి ఆయాసకరమైన పనులు చేయకుండా దేవుని కోసం బ్రతకమని అక్కడ చెప్తా ఉన్నాడండి. అది తండ్రి ప్రేమ. మరి సొలొమోనుకి ఆ రీతిగా మరి మాట్లాడడం అనేది జరిగింది. అయితే సొలొమోను ఏం చేస్తున్నాడు తెలుసా, ఆ మందిర ప్రతిష్ఠిత జరుగుతున్న సమయంలోనూ, అలాగే మరి తన్ని రాజుగా చేసిన తర్వాత, అయ్యా ఇంత గొప్ప పరిపాలన నాకు ఇచ్చి ఉన్నావు, నేను చిన్నవాడను, మరి ఇదంతా నేను చేయాలి అంటే నాకు జ్ఞానము సరిపోదని దేవుని దగ్గర తగ్గించుకుని మరి ఎలాంటి ప్రార్థన చేస్తానంటే, తన తండ్రి ప్రార్థన, అయ్యా నా తండ్రి అయినా దావీదును జ్ఞాపకం చేసుకుని నా తండ్రి కోరికని సంసిద్ధం చేయడానికి, తను కట్టాలనుకున్న మందిరాన్ని నా ద్వారా కట్టాలనుకుని ప్రణాళిక కలిగి ఉన్న ప్రభువా, ఇదిగో నా తండ్రి ప్రార్థన ఆలకించి, ఇదిగో నాకు అన్ని సమకూర్చినావు, కానీ నాకు జ్ఞానం ఇవ్వు అని చెప్పేసి తండ్రిని జ్ఞాపకం చేస్తూ, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇక్కడ చూస్తే దావీదేమో తండ్రి దేవుని వైపు చూడు అని చెప్పేసి మరి దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. సొలొమోనుకి జ్ఞానం ఈ ప్రభువా, సహాయం చేయి ప్రభువా, నేను నీ కోసం ప్రార్థన చేసి ఉన్నాను కాబట్టి నువ్వు జ్ఞానంతో ముందుకు సాగు, దేవుని పరిశుద్ధత కాపాడుకుంటూ బ్రతుకని అటు కొడుక్కి చెప్తున్నాడు, తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు. అలాగే ఇక్కడ సొలొమోను కూడా ఏం చేస్తున్నాడు తెలుసా, ప్రభా ఇదిగో నా జ్ఞానము కాదు, నా శక్తి సరిపోదు, నా తండ్రికి నువ్వు ఇచ్చిన మాట చొప్పున నాకు చేయి ప్రభా అని దేవుని పాదాలు పట్టుకొని మరి మందిరం కంప్లీట్ అవ్వడానికి మరి సహాయము పొందుకున్నాడండి. అంత మాత్రమే కాదు, మళ్ళీ ప్రతిష్ఠిత సమయంలో కూడా ప్రభా అని చెప్పేసి మరి తండ్రి చేసిన ప్రార్థనని జ్ఞాపకం చేసుకుంటూ, అయ్యా ఆనాడు నా తండ్రి చెప్పినట్టుగానే ఇదిగో నీ మందిరము చేసి ఉన్నాను కాబట్టి, మందిరం తట్టు ఎవరు తిరిగినా, ఎలాంటి వారు తిరిగినా, ఎంత పాపులు తిరిగినా, జాగ్రత్తగా వినండి, ఎంత పాపులు తిరిగినా మరి నువ్వు వారి ప్రార్థన ఆలకించు, అన్యులైనా సరే, మరి వాళ్ళు ఎవరైనా సరే, మా మధ్యలో ఉన్నవారైనా సరే, మాకు దూరంగా ఉన్న వాళ్ళ సరే, ఎవరైనా సరే, ఈ మందిరము తట్టు చూడండి, సొలొమోను కట్టిన మందిరం తట్టు తిరిగి ప్రార్థించిన ఎలా నీ సన్నిధి అక్కడ ఉన్నది కాబట్టి, నువ్వు ఆకాశము భూమిని పట్టజాలనంత దేవుడివే, కానీ నా తండ్రి కోరికను బట్టి ఈ మందిరాన్ని కట్టించుకోవడానికి ఇష్టపడ్డావు, ఇక్కడ నీ సన్నిధి ఉన్నది కాబట్టి నీ సన్నిధి వైపు తిరిగి ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరి ప్రార్థన ఆలకించు, ప్రతి ఒక్కరు తప్పు చేసి తిరిగి నీ వైపు తిరిగితే క్షమించు ప్రభు అని ప్రార్థన చేస్తాడండి ఈ కుమారుడైన సొలొమోను. కానీ నిజం చెప్పాలంటే తనే తప్పులో పడిపోతాడు. మందిరం కట్టిన తర్వాత మరి అన్య దేవతల వైపు వెళ్ళిపోతాడు, మరి విగ్రహారాధనలోకి వెళ్ళిపోతాడు, మరి దేవుడు కూడా గద్దిస్తాడు, నువ్వు మారు అన్నప్పుడు దేవుని మాట వినడు, కానీ తర్వాత మెరలాగా మారినట్టుగా బైబిల్ చెప్తా ఉంటుంది. ఏది ఏమైనా సరే తప్పిపోయాడు, కానీ మరలా దేవుని వైపు తిరిగాడు. ఎందుకంటే తను చేసిన ప్రార్థన దేవుడు ఆలకించి ఆమెను చెప్పాడు. అదే తను చేసిన ప్రార్థన తనకు గుర్తొచ్చిందేమో. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే, ఈ తండ్రి కొడుకుల ప్రార్థనలు చూడండి, దేవుని ప్రణాళిక నిమిత్తము తండ్రి చేస్తున్న ప్రార్థన, అలాగే కొడుకు కూడా ప్రభా నీ ప్రణాళిక నా తండ్రి ద్వారా నువ్వు ఆరంభించినది, నా ద్వారా ముగించు ప్రభు అని చేస్తున్న ప్రార్థన ఎంత ఐక్యత ప్రార్థన, ఎంత యథార్థమైన ప్రార్థన. అలా ఈ లోకంలో ఉన్న తండ్రులు ఉండాలని నేను దేవుని పేరిట కోరుకుంటున్నాను. అలాగే కుమారుల రీతిగానే, బిడ్డల రీతిగానే ఉండాలని దేవుని పేరిట కోరుకుంటున్నాను. అంత మాత్రమే కాదు, చూడండి ఇక్కడ మరి ఆ దేవాది దేవుడు, ఆ తండ్రి అయిన దేవుడు యేసు కుమారుడిని కుమారుడిగా పంపించి ఏం చేస్తున్నాడంటే, దేవుని ప్రణాళిక, మరి తండ్రి ప్రణాళిక ఏంటంటే ఈ లోకమంతా రక్షించబడుట, అక్కడ మందిరము కట్టబడుట అనేది దావీదు కోరిక. అయితే నిజం చెప్పాలంటే దావీదు కోరిక ఏంటండి, దావీదు హృదయంలో ఏముంది, మందిరం కట్టాలనేది దావీదు కోరిక. దేవుని హృదయంలో ఏముంది తెలుసా, మందిరం అవసరం లేదు, కానీ నీ హృదయ కోరిక నాకు అర్థమైంది, కానీ నువ్వు కాదు కట్టేది, నీ కుమారుడిని నేను ఎన్నుకున్నాను, తను కడతాడు అనేది దేవుని హృదయంలో ఉన్నమాట. ఇక్కడ ఉన్నది దావీదు యొక్క హృదయవాంఛ, దేవునికి మందిరం కట్టాలని. సో ఎలా అయితే ఏంటి, కట్టబడితే చాలు అని అనుకోవట్లేదు, కానీ తనే కట్టాలని కోరిక కలిగిన వాడు. కానీ దేవుడైతే నీ కోరిక మంచిదే కాదనట్లేదు, నీ కోరిక నేను సంసిద్ధం చేస్తా, కానీ నువ్వు కాదు, నీ కుమారుడు అన్నప్పుడు మరి దావీదు ఆనందించి అన్నీ సంసిద్ధం చేస్తాడండి. అలాగే దేవాది దేవుడు కూడా మరి తండ్రి దేవుడు యేసు ప్రభుని పంపిస్తే తండ్రి నిమిత్తమైన మరి సొలొమోను లాగా నిలబడి మరి మన కోసం ప్రార్థన చేస్తాడేమో. ఇప్పుడు మనము మందిరంలుగా ఉన్నాము కదండి, మనము ఆయన మందిరంలుగా ఉన్నాము కాబట్టి యేసు ప్రభు వారు చేసిన త్యాగాన్ని బట్టి, యేసు ప్రభు వారు చేసిన యాగాన్ని బట్టి మనం ధ్యానిస్తుంది సిలువని, ఈ
శిలువ యాగాన్ని బట్టి, ఈ శిలువ ప్రాసెస్ని బట్టి మనం ఏమైపోయామంటే దేవుని యొక్క మందిరములుగా మనం మార్చబడి ఉన్నాము. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు చూడండి, దేవుని మందిరములుగా మనం పిలువబడడం అనేది దేవుని కోరిక ఉంది. మనిషి కట్టిన మందిరం అయితే మరి నిజం చెప్పండి, ఏ సొలొమోను కట్టాడో ఆ సొలొమోను ద్వారానే మందిరం కూలిపోవడం అనేది జరిగింది. అంటే కారకుడయ్యాడని చెప్తున్నానండి. కానీ ఇక్కడ మనల్ని ఎవరు కట్టారు తెలుసా? యేసయ్య కట్టాడు మందిరంగా. పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసిస్తున్నాడు. అయితే ఇక్కడ ఈ మందిరం కూల్చడానికి కారణం ఎవరవుతారు తెలుసా అండి? మనమే అవుతాం. ఎప్పుడు తెలుసా? యేసుని కాదని, యేసుని తృణీకరించి, అవునండి యేసుని అంగీకరించినప్పుడు మనం ఆయన మందిరములుగా మనం మార్చబడతాం. కానీ యేసుని తెలిసి తృణీకరిస్తే, తప్పిపోయి జారిపోతే, ఆయనకి ఆయాసకరమైన కార్యములు మనం చేసినప్పుడు మనము ఏమైపోతామంటే మందిరముగా ఉంటాం, కానీ ఆయన నివాసం మనలో ఉండకుండా మరి కొన్ని రోజుల తర్వాత వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. ఆయన వెళ్ళిపోయే దేవుడైతే కాదు, కానీ మనలో మార్పు తీసుకురావడానికి ఆయన ప్రయాసాలు పడతా ఉంటాడు. కాబట్టి నేనేమంటానంటే, నువ్వు దేవుని మందిరం అన్న విషయం మర్చిపోవద్దు. ఇదిగో తండ్రి దేవుడు ప్రణాళిక చొప్పున యేసు చేసిన కార్యాన్ని బట్టి, తండ్రికి లోబడిన విధానాన్ని బట్టి మనల్ని మందిరంగా చేస్తున్నాడు. కాబట్టి మనము ఆయన మహిమని అనుభవించుకుంటూ, ఇతరులకు ఆ మహిమని ప్రకటిస్తూ మనము జీవిద్దామా దేవుని కోసం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, నా అడుగులు తప్పటడుగులు అని అంటే తప్పటడుగులు ఎప్పుడు వేస్తాం తెలుసా అండి? అంటే చిన్నపిల్లలు నడక రాక తప్పటడుగు వేస్తారు. ముసలి వాళ్ళు బలం లేక అటు ఇటు అయిపోతారు. కుంటివారు త్రొట్టెలుతూ ఉంటారు. అంటే నేను మామూలుగా శరీరంగా ఉన్న లోపాలని బట్టి చెప్తున్నాను. అయితే అలాగే చీకటి, ఇప్పుడు లైట్స్ బట్టి నేను ఉన్నాను ఇక్కడ. అంటే ఇక్కడంతా లైట్స్ అని ఆఫ్ అయిపోతే చీకటి ఉంటుంది. కాబట్టి నేను ఎత్తుక్కుంటూ తడుముకుంటూ వెళ్ళాల్సి వస్తుంది. కానీ దేవుడు ఏ చీకటి అయినా సరే, అది శాపమనే చీకట్లో నుండైనా, కష్టమనే చీకట్లోకి వెళ్ళైనా, పాపాలనే చీకట్లోకి వెళ్ళైనా సరే, మనము పడిపోయినప్పుడు దేవుడు మనల్ని తప్పిస్తాడంట. మన కాలు జారకుండా, మన కాళ్ళని మనం అడుగు వేసిన తప్పటడుగులని ఆయన సరిచేసే దేవుడుగా మనకున్నాడంట. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మనం సమర్పించుకున్నప్పుడు ఆయన ఏదైనా చేయగలడని దేవునికి మహిమ. నేను ఒక ఉదాహరణ చెప్తాను. చాలా రోజుల కింద తండ్రి ప్రేమ గురించి చెప్తూ మరి ఉదాహరణ చెప్పాను. మళ్ళీ ఈరోజు మరి గుర్తు చేస్తున్నాను మీకు. ఏంటంటే, నేను ఒకసారి ఒక రోడ్డు గుండా నడుచుకుంటూ వెళ్తున్నాను. అంటే ఆ రాత్రంతా వర్షం పడింది, అంత బురదగా ఉంది. సో కొంచెం అక్కడక్కడ ఎండిపోయిన స్థితి ఉంది. నేను నడుచుకుంటూ వెళ్తున్నాను. నా ముందల ఒక వ్యక్తి, అంటే ఒక ఇంచుమించు ఒక 30-40 సంవత్సరాలు ఉన్న వ్యక్తి ఒక చిన్న బాబును నడిపించుకుంటూ తీసుకెళ్తున్నాడు. మేబీ ఒక 3-4 ఇయర్స్ ఉన్న బాబు అనుకుంటానండి. ఆ బాబును అలా నడిపించుకుంటూ తీసుకెళ్తూ ఏమయ్యాడంటే సడన్గా ఎత్తుకుంటాడు. నేను అనుకున్నాను, అంటే నేను ఆ బాబును, ఆ తండ్రిని చూస్తూ, వెనకాల చూస్తూ, అబ్జర్వ్ చేస్తూ నేను నడుస్తున్నాను. ఆ బాబుని వెంటనే సడన్గా, అంటే ఆ పిల్లోడు ఏమి నన్ను ఎత్తుకో అని అనలేదు. అంటే చాలా మంది పిల్లలు నడుస్తుంటే నన్ను ఎత్తుకొని అడుగుతారు. అడగకుండా టక్కన ఎత్తుకోవడం నేను చూసాను అనమాట. అది ఏంటి, ఎందుకు ఎత్తుకున్నాడు అని ఇట్లా నేను ఆలోచన వస్తుంది. బేబీ పరిశుద్ధాత్మ దేవుడు అలా ప్రేరేపించాడేమో నా తలంపులని. అయితే అక్కడ చూస్తే ఏముందంటే, ముందంతా బురద ఉందండి. హల్లెలూయా, వర్షం పడింది కదా, ఆ బురద అంతా ఉంది. సో ఆ బురద దాటాలి అంటే ఆ పిల్లోడు అంతా నడవలేడు కదా, బురదలో అంతా అంటుతుందని చెప్పేసి వెంటనే, బాబు చిన్నగా ఉన్నాడు కాబట్టి వెంటనే, మరి ఆ బాబు పర్మిషన్ అక్కర్లేదు ఎత్తుకోమని, ఈ పిల్లోడు అడగాల్సిన అవసరం లేదు, కానీ వెంటనే ఎత్తుకున్నాడు. ఇలాగే మనల్ని కూడా దేవుడు తప్పటడుగుల్లో కూడా ఆయన మనల్ని సరిచేస్తాడు. మనం రాంగ్ స్టెప్స్ వేయబోతుంటే మనల్ని సరిచేస్తాడు. పడ్డా కూడా మళ్ళీ వెనక్కి లాగి సరిచేసి మనల్ని కరెక్ట్ మార్గంలోకి నడిపిస్తాడు. నిజంగా ఆ రోజు ఒక తండ్రి ఆ కుమారుడిని ఎలా కాపాడుకున్నాడు అనేది చూస్తే, అది చిన్న బురదనే కావచ్చు, అంటినా పర్లేదు, ఇంటికి వెళ్ళి కడుక్కోవచ్చు, పెద్ద ప్రాబ్లం ఏం లేదు. కానీ మన దేవాది దేవుడు, తండ్రి దేవుడు మనల్ని ఎంతగా సంరక్షించడానికి ఇష్టపడుతున్నాడు అంటే, మనం అలా ఎప్పుడు కూడా తండ్రి చేతిని పట్టుకొని నడిచేవారిగా ఉండాలని దేవుని పేరిట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నిజంగా ఆ రోజంతా కూడా నేను అదే ధ్యానిస్తూ ఉండిపోయాను. నిజంగా ప్రభువా, నిజమే కదా, నిజంగా మనం గాఢాంధకార లోయలో చీకట్లో ఉన్నాను. నెక్స్ట్ వచనంలో కూడా చూస్తే, మరి గాఢాంధకార లోయలో నేను నడిచినా కూడా మరి ఆయన మనకి ప్రతి వేళలో తోడే ఉంటాడంట. 1000 మంది కూలినను పడినను, అంటే దేవునికి దూరమైన వాళ్ళు పడిపోతున్నా కానీ మనల్ని మాత్రం పడకుండా మనల్ని కాపాడుతాడు మన తండ్రి అయిన దేవుడు. మనం చేయాల్సిందల్లా ఒక్కటే, ప్రభా నా ఇష్టము కాదు నీ ఇష్టమే, నా చిత్తము కాదు నీ చిత్తమే అయ్యా, నన్ను ప్రతి అడుగులో నడిపించయ్యా, ఇదిగో నా ప్రణాళిక కాదు నీ ప్రణాళిక చొప్పున నడిపించని ప్రతి దినము మనం ఆయనకి సమర్పించుకునే జీవితము, ఆయన ఇష్టము నా ఇష్టము కాదని నువ్వు ప్రతిదీ సమర్పిస్తే ఆయన ప్రతి విషయంలో మనల్ని కాచి కాపాడుతాడండి. మనము ఎప్పుడు కూడా ఏముందిరే మన ఇష్టానుసారంగా అని చేస్తూ ఉంటాం, అక్కడే మనము పొరపాటు చేస్తాం. ఏముందండి, ఆయనకు అప్పచెప్తే తప్పేముంది, ఆయన చూసుకుంటాడు కదా. మనం పనులు చేయలేక వేరే వాళ్ళకి పనులు అప్పచెప్తాము కదండి. మనం కింద ఉన్న వారికి పనులు చెప్తాము, ఇంట్లో ఉన్న వారికి పనులు పంచుకుంటాము. మరి ఇలా చేయడానికి అయితే ఇష్టపడతాము, మరి దేవుని మీద మన సమస్త భారాన్ని మోయడానికి ఎందుకండి ఆలస్యం చేస్తాం, ఎందుకండి సంక్షోభిస్తాం, ఎందుకండి అనుమానిస్తాం, ఎందుకండి మన చేతులకే తీసుకోవాలని చూస్తాం. మనుషులకి ఇస్తే వాళ్ళు ఇష్టంగా చేస్తారో కష్టంగా చేస్తారో, తిట్టుకుంటూ గులుక్కుంటూ చేస్తారో, మనం చెయ్యము, మనకు అవసరం లేదు, వాళ్ళ చేతనే చేపిస్తాం అనే మూర్ఖ స్వభావాలు మనకుంటా ఉంటాయి, స్వార్థపు స్వభావాలు. అలాంటిది మన
భారము మన పనంతా దేవుని మీద మోపేసి ప్రభా ఇంకా నువ్వే చూసుకో, నువ్వే చెయ్యి, నా ద్వారా నువ్వే జరిగించు అని చెప్పేసి ఆయన మీద ఆనుకుంటే ఆయన మనల్ని ఎంత చక్కగా గెలిపిస్తాడండి, సహాయం చేస్తాడు. మరి ఆయన మనల్ని కోరుకుంటున్నాడు, తండ్రిగా నిలబడతాడు. చూసారండి, దత్తపుత్రాత్మ గురించి మనం మాట్లాడుకున్నాం. ఆయన మనల్ని తొట్టెళ్లకుండా కాపాడుతాడని మాట్లాడుకున్నాం. ఆయన మనతో ఉన్నాడు, మనలో ఉన్నాడు, మనల్ని ఆయన మందిరములుగా చేసుకున్నాడని మరలా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అవునండి, ఆయన శరీరము మందిరమే. ఎందుకు మందిరం ఏంటంటే ఆయన సన్నిధి కాబట్టి, ఆయన శరీరధారి వచ్చి ఉన్నాడు, ఆయనే ఉన్నాడు కాబట్టి, ఆయన ఎక్కడ నిలబడితే అదే మందిరం కాబట్టి ఆయన మందిరమే ఉన్నాడు. కానీ ఇప్పుడు మనల్ని మందిరంగా చేసుకున్నాడు, ఎందుకంటే మనలోనికి వచ్చి ఆయన జీవిస్తున్నాడు. కాబట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను ఒక మాట అంటానండి, ఎప్పుడు కూడా ఆయనని మన హృదయంలోకి మనము స్వీకరిస్తాం కదా. రక్షణ సమయంలో ప్రభా నా హృదయంలోకి రా అంటాం. తప్పిపోయినప్పుడు కూడా ప్రభా క్షమించు ప్రభా మళ్ళీ నా హృదయంలోకి రాని మళ్ళీ మనం ఆ ప్రార్థన చేస్తూ ఉంటాం. ఇతరుల చేత కూడా మనము చేపిస్తూ ఉంటాం. నేనేమంటానంటే మన హృదయంలో అన్నీ ఉంటాయండి యేసుతో పాటుగా, కానీ మనం ఏం చేయాలి తెలుసా అండి, ఆయన హృదయంలోకి మనం వెళ్ళి దాక్కుంటే అసలు అక్కడికి సాతాను గడొస్తాడా, వాడేమైనా చేయగలరా? మనం దేవుని హృదయంలో ఆల్రెడీ ఉన్నామంటే, కానీ మనం ఎలాంటి పొజిషన్ తీసుకోవాలంటే ఎస్ వీఆర్ రైట్, వీఆర్ సీటెడ్ ఇన్ ద హెవెన్లీస్. ఆయనతో పాటుగా ఆయన తండ్రి కూడా పాషణ యేసుతో పాటుగా మనం కూర్చొని ఉన్నాం, ఆయన కూర్చోబెట్టి ఉన్నాడు, అది సత్యమే. దాంతో పాటుగా ఆయనని మన హృదయంలోకి ఆహ్వానిస్తూ దేవునికి స్తోత్రం కలుగును గాక మన హృదయాల్లో మనం పెట్టుకుందాం. సేమ్ మనము కూడా ఆయన హృదయంలో దాక్కుందామండి. ఆయన హృదయంలో ఏముందో చూడడానికి, ఆయన హృదయాంతరంగంలో ఏమి జరుగుతుందో తెలుసుకుంటూ మరి ఆయన హృదయానుసారం అవుదామా. ఇంతకుముందు మనం దావీదు తండ్రి కోరిక, ఎంత గొప్ప కోరిక, మందిరం కట్టాలని. కానీ పరలోకపు తండ్రి కోరిక ఏంటి తెలుసా అండి, మనల్ని మందిరంగా కట్టేసుకున్నాడు కదండి. అందుని బట్టి కూడా దేవునికి మహిమ కలుగాక. నువ్వు దేవుని మందిరం అన్న విషయం మర్చిపోకు. నువ్వు బలహీనుడవా, నీ శరీరంలో పర్ఫెక్షన్ లేదా, నువ్వు కుంటివాడివా, గుడ్డివాడివా, లేకపోతే నీలో ఎన్ని లోపాలు ఉన్నాయో, శరీరానుసారమైన కోరికల చేత గెలవలేక ఈడవబడుతూ వాటిని జయించలేక తప్పులు చేస్తూ పాపాలు చేస్తూ బ్రతుకుతున్నావా తమ్ముడా అన్న, నేను ఒక్కటే మాట చెప్తున్నాను చెల్లి అక్క, నువ్వు ఒక్కటే గుర్తుపెట్టుకో. నీ శరీరమే కావచ్చు, నీకు ఇవ్వబడిన శరీరమే, కానీ ఆ శరీరంలో దేవుడు నివసింపగోరుతున్నాడు. దేవుడు దిగి వచ్చి నీ హృదయాంతరంగంలో దాక్కాలని కోరుకుంటున్నావు. కాబట్టి ఆహ్వానిస్తావా ప్రార్థన పూర్వకంగా. పరిశుద్ధ గొప్ప దేవా, అయ్యా ఈరోజు నా మాట విన్న ప్రతి బిడ్డలో ఉన్న శాప పాపాలన్నీ తొలగించయ్యా. తండ్రిగాను నిలబడి వారి హృదయాలని ప్రభానైనా మీరు దర్శించండి అయ్యా. వాళ్ళ హృదయంలోకి మీరు వెళ్ళండి, మీ హృదయాల్లోకి వారిని కూడా మీరు స్వీకరించమని బ్రతిలాడుతున్నాను తండ్రి. అయ్యా ఈ రోజు నుండి వారిని మీ మందిరములుగా ప్రతిష్ఠించుకోండి అయ్యా. నీకు ఆయాసకరమైన అన్నిటిని తొలగించి ప్రభా నీ కొరకు ప్రభా ఏర్పాటు చేసుకున్న దత్త పుత్రులుగా ప్రతి బిడ్డ మార్చబడును గాక. ఈ మధ్యాహ్న కాల సమయంలోని యేసుక్రీస్తు నామములో ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక.